This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religion and Authority Part 2. A conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson. 13th June 2021. In Anderson గారి లాస్ట్ డైలాగ్ చదువుతాను ఒకసారి రిపీట్ చేస్తాను. Yes, you know, I was never the same again. And I know now why it sounds absolutely absurd. I came to experience in language a splendor that I never lost touch with. Despite all the struggles I had with my teachers, I had a bad time in school to get to the end of formal education. I have to say that I had a pretty grim time. And one of the reasons for grim time was my refusal to give this up. This, ante Krishnamurti garu annaru, quite the pussy cat in the boat. ఆ తర్వాత ఆండర్సన్ గారు అన్నారు, the fact that there is a bird and a cat in the same boat. And the man is describing what you called act, movement in which truth and beauty and so on move along. అది ఇది నిన్నటిది నిన్న పుసీ క్యాట్ ఇన్ ద బోట్ వర్డ్స్ అన్నమాట చదివాము నిన్న ఆండర్సన్ గారు అన్నది. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇక్కడి నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సార్, ఐ థింక్ వి ఆట్ టు, ఆఫ్టర్ కమింగ్ టు దిస్ పాయింట్, we ought to go very deeply again into the question of meditation. ఇదంతా అయ్యాక మనం ఇప్పుడు తప్పనిసరిగా మెడిటేషన్ అనే విషయం చూడాలి అని కృష్ణమూర్తి గారు అన్నారు. Anderson, yes. Krishnamurti ji. Because religion, in the sense we are talking about, and meditation go together. ఎందుకంటే మనం రిలీజన్ అని మాట్లాడుతున్నది, తర్వాత జ్ఞానం, ఇది ఒకదానితో ఒకటి వెళ్ళాలి. That means religion isn't just an idea, but is actual conduct in daily life. రిలీజన్ అనేది ఐడియా కాదు, అది డైలీ లైఫ్ లో బిహేవియర్ అన్నమాట. ఇది ఒక కాండక్టే కాదు. Your thoughts, అంటే అది మన నిత్య జీవిత వ్యవహారం కూడా రిలీజన్ అంటున్నారు. అదే your thoughts, your speech, your behavior is the very essence of religion. ఈ ఆలోచన, మీ యొక్క మాటలు, యువర్ స్పీచ్, యువర్ behavior, మీ యొక్క ప్రవర్తన, ఇదంతా కూడా రిలీజనే. You understand, sir, if that doesn't exist, religion can't exist. మీకు అర్థమైందా? ఇది కానీ ఉండకపోతే రిలీజన్ అనేది ఉండదు. Anderson, exactly. అవును, కరెక్ట్. అదే అతను. Krishnamurti ji,
it is just words. You go around spinning a lot of words. Go to various circus tents. ఇది కేవలంగా ఇది జస్ట్ వర్డ్ అంటే పదం మాత్రమే. You go around spinning a lot of words. Go to various circus tents, but that is not religion. అంటే ఇక్కడ సర్కస్ ఏంటంటే ఎన్నో రకాలైన ప్రక్రియలు చేస్తాం కదా రిలీజన్ పేర్లో. మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సర్కస్ అంటే నిజమైన సర్కస్ అని కాదు, సింబాలిక్ గా వాడారు. మనం చేసే ఈ ప్రకృతిని పనులు అన్నిటిని, అది కాదు రిలీజన్. అంటే మనం రిలీజన్ పేరున హోమాలు లేకపోతే మరో రకమైనటువంటి ఎన్నెన్నో మతం పేరుని చేస్తాం, అది కాదు రిలీజన్. So after establishing that deeply in oneself and the understanding of religion inward, అది బాగా తర్వాత రిలీజన్ అనేది డీప్గా అంటే then the next thing is, what is meditation? అప్పుడు తర్వాత విషయం ఏంటంటే అసలు మెడిటేషన్ ఏంటి అనేది వస్తుంది. That is of tremendous importance, because meditation is something that is really, if it is understood properly, బాగా అర్థం చేసుకుంటే is the most extraordinary thing that man can have. చాలా విచిత్రమైన ఎక్స్ట్రాడినరీ విషయం అన్నమాట. మనిషి అంటే మెడిటేషన్ దాన్ని బాగా అర్థం చేసుకుంటే ఇది చాలా అద్భుతమైన విషయం. Meditation is not divorced from daily life. ఇది చాలా ముఖ్యమైన విషయం. బికాస్ డైవర్ ఫ్రమ్ డైలీ లైఫ్ అంటే డైలీ లైఫ్ నుంచి దూరంగా పారిపోవటం కాదు మెడిటేషన్ అంటే. Anderson ji, what was running through my mind was that the root relation to the word medio అని చెప్పి ఒక కొటేషన్ పెట్టారు. మీడియో మనసులో మీడియో అన్న పదం వెళ్తుంది అన్నారు. Krishnamurti ji, medio is to think, to ponder, to go into. అంటే ఆలోచించడం, అంటే దాని మీద పాండర్ అంటే డీప్ గా ఆలోచించడం అని అర్థం. Anderson, in Homer, hello? ఓకే, మెడిటేషన్ అనేది చాలా అత్యద్భుతమైన విషయం. ఇది నిత్య జీవితం నుంచి దూరంగా ఉండేది కాదు. నాకేంటి అంటే అది ఏమిటన్నారు, నాకు గుర్తొస్తుంది అన్న పదం అర్థం. మీడియో అన్న పదానికి అర్థం టు పాండర్, టు థింక్, టు గో ఇంటు. పాండర్ అని ఆ పదం అర్థం అన్నారు. నాకు అది గుర్తొస్తుంది అంటున్నారు. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, ఇన్ హోమర్ ఇట్ యాక్చువల్లీ క్యారీస్ ది ఐడియా టు ప్రొవైడ్ ఫర్ ద సెన్స్ ఆఫ్ టు కేర్ ఫార్. అది నిజంగా చెప్పాలంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం అనమాట. అంటే మెడిటేషన్ లో
అంటే ప్రతి దాన్ని జాగ్రత్త కేర్ ఫర్ వన్ ఓన్ కాదు, అన్ని కేర్ చేయడం అంటే బాధ్యత రహితంగా కాకుండా కేర్గా ఉండడం. It is very beautiful. చాలా సౌందర్యవంతమైంది. It brings up the question that you raised earlier of true care. ఇంతకు ముందు ఇందులో కూడా ఇలా నిజమైన కేర్ అనే విషయాన్ని మాట్లాడి అది ఆ క్వశ్చన్ ని రేస్ చేస్తుంది. ట్రూ కేర్. Krishnamurti garu yes sir annaru. Anderson ji, that one is not meditating unless he is Krishnamurti garu careful అని కంప్లీట్ చేశారు. అది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. జస్ట్ కేర్ఫుల్ గా ఉంటే కానీ ఆయన మెడిటేట్ చేయలేదు. ఆండర్సన్ జీ, కేర్ఫుల్ అండ్ కేరింగ్. కేర్ఫుల్ గా ఉండాలి, కేరింగ్ గా ఉండాలి. అంటే కేర్ జాగ్రత్తగా ఉండాలి. కేరింగ్ అంటే అర్థం అన్నింటినీ జాగ్రత్తగా గమనించుకుంటారు, పట్టించుకోవడం. Anderson ji, yes, and it is all there in the word. Sorry, Krishnamurti ji, caring rather than careful. ఆయన కేర్ఫుల్ కంటే ఎక్కువగా కేరింగ్ గా ఉండాలి, కేరింగ్ అనేది అని చెప్తున్నారు. Anderson ji, yes, it is all there in the word, but we don't look, won't have a look. Yes, please go on, please. కానీ మనం అది ఎప్పుడు కూడా డోంట్ హ్యావ్ లుక్ అది అసలు చాలా మంది మెడిటేషన్ ఉంటే ఏవేవో చూడడం, ఏవేవో దర్శించడం, ఉన్నటువంటి రియాలిటీ నుంచి పారిపోవడం అలాంటివి నేర్పుతున్నారు. అంటే మీకు ఈ దేవత కనిపిస్తుంది, ఆ దేవత కనిపిస్తుంది, ఇలాంటివన్నీ చెప్తారు. కానీ ఇది కాదు మెడిటేషన్. Krishnamurti ji, you see, when we have divorced conduct from religion, which we have, divorced relationship from religion, which we have, అంటే మనకి రిలీజన్ నుంచి వేరే భిన్నమైనటువంటి కాండక్ట్ ప్రవర్తన తీరు, అదే విధానంగా divorced relationship from religion. అంటే డైవర్స్ రిలేషన్షిప్ అంటే వివిధమైనటువంటి సంబంధాలు, అంటే దాంతో దూరమైన సంబంధాలు ఉంటాయి. Which we have, divorced death from religion, which we have, అది డెత్ కూడా రిలీజన్ సంబంధించిన కాలం అన్నట్టు మనం చూస్తాం. divorced love from religion, when we have made love into something sensuous. అది అంటే ప్రేమ కూడా ఒకరిలో సంబంధం లేనట్టుగా లవ్ వేరే రకం అని చూస్తాం. అంటే ఏంటి, మామూలుగా మనం లవ్ ని సెక్స్ కూడా అప్లై చేస్తాం, అందుకని సెన్సువల్ something that is pleasurable. Then religion, which is the factor of regeneration, disappears in man. అప్పుడు రిలీజన్ వల్ల ఏం చేస్తుంది, అది నెమ్మదిగా మనసులో అంతరించిపోతుంది. అంటే ఇప్పుడు రిలీజన్ ఇవన్నీ అంటే అది డీజనరేట్ అంటే ఇప్పుడు నశించిపోతుంది. And that is why we are so degenerate. అందుకే మనం అంత డీజనరేటెడ్ గా ఉంటున్నాం. అంటే ఏంటి, మనం అందరం కూడా ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నాం కనుక రిలీజన్ వచ్చే సంబంధం లేదు, అది మెడిటేషన్ అంటే ఏదో దూరంగా చూడడం, నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఏదో లోకాల్లో వివరించడం, ఇలాంటి భావాలతో అంటే రిలీజన్కి వ్యక్తితో సంబంధం లేదు, నిత్య జీవిత ఇష్టాలతో సంబంధం లేదు, ఇలాంటి భావాలతో మనం ఉంటున్నాం.
And unless you have this quality of a mind that is really religious, మీకు ఇలాంటి ఒక మనస్సు నిజంగా రిలీజియస్ మైండ్ అనేది లేకపోతే degeneracy is inevitable. అది డీజెనరసీ అంటే ఆయన కృషించిపోవడం అన్నది తప్పనిసరిగా జరుగుతుంది. You follow, sir. Look at the politicians who are supposed to be the rulers, the guides, the helpers of the people. ఓకే, ఈ రాజకీయవేత్తలను చూడండి, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు They are degenerate. వాళ్ళు అలాగే సృష్టించుతున్నారంటే నెమ్మదిగా వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళు అలా సృష్టించిపోతున్నారు. అంటే బాగా ఉండటం లేదు. You see what is happening in this country and everywhere. They are so corrupt. మీరు ఒకసారి చూడండి, ఈ దేశంలో మిగతా దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. అవన్నీ కూడా కరెక్టెడ్గా అంటే తెలుగులో కరెక్ట్ అలా అనైతికంగానా కరప్ట్. దే ఆర్ సో కరప్ట్. పాలిటీషియన్స్ గురించి చెప్పారు. అంటే కరప్ట్ అంటే తెలుసు కానీ తెలుగులోనా? ఒక్క నిమిషం. కరప్షన్ అంటాం కదా, వాళ్ళకి తెలుస్తుంది కానీ ఒక మాట అందరికీ తెలియకపోవచ్చు. ఓకే, నేను చూస్తాను. లంచం పుచ్చుకొనుట, దుర్నీతి, చెడుట రాశారు. ఇవన్నీ కూడా అవినీతి అని కూడా రాశారు. అవినీతి పరంగా ఉంటున్నారు. They are so corrupt and they want to bring order. వాళ్ళేమో ఒక క్రమత కేవలం వాళ్ళేమో స్వతసిద్ధంగా అవినీతి పరులు. వాళ్ళు ఆర్డర్ అంటే ఒక ఇష్టమైనటువంటి అందరిలో అంతటా ఒక క్రమత తేవాలనుకుంటారు. వాళ్ళే అలా ఉండటం లేదు. వాళ్ళేమి కాదంటారు. They are so irreligious. వాళ్ళకు మతానికి ఇర్రిలీజియస్ అంటే మతం లేని విధంగా ఉంటారు వాళ్ళు. They may go to church, Baptists or whatever they are. వాళ్ళు చర్చికి వచ్చి బాప్టిజం తీసుకోవచ్చు, ఏదైనా సరే. And yet they are really irreligious because they don't behave. అది వాళ్ళేమో మతానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. అంటే మతం అని అన్ని చెప్పుకుంటూ వాళ్ళు కరెక్ట్ గా ప్రవర్తించట్లేదు. And so man is becoming more and more degenerate. అందుకని మనిషి చాలా కృషించిపోతున్నాడు అన్నింటిలోని. అంటే ఏంటి, దిగజారిపోతున్నాడు మన తెలుగులో చెప్పాలంటే. You can see it, sir, because religion is the factor that brings a new quality of energy. మీరు ఇది చూడగలరు, ఎందుకంటే రిలీజన్ అనేది ఒక కొత్త రకమైన ఎనర్జీని తెచ్చేది. It is the same old energy, but it has become a new quality. అది ఆల్రెడీ మనలో ఉన్నటువంటి శక్తి, కానీ ఇప్పుడు దానికి ఒక కొత్త రకమైనటువంటి లక్షణం వస్తుంది.
So the brain doesn't regenerate. అందుకని ఈ బ్రెయిన్ మళ్ళీ తిరిగి రీజనరేట్ అవ్వదు. అంటే ఏంటి, పునరుత్పత్తి జరగదు బ్రెయిన్ లో. As we get older, we tend to degenerate. మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ, ముసలివాళ్ళం అవుతున్న కొద్దీ మనలోని ఈ నశించడం మొదలవుతుంది. But it doesn't, because it is the freedom from every kind of security of the me has no place. ఇట్ డజంట్ బికాస్ అంటే ఇలా అవ్వటం లేదు. Because it is the freedom from every kind of security of the me has no place. అక్కడ నేను అనుకుని దానికేమో అన్ని రకాలైనటువంటి మనం వెతికేది ఏంటి, ఎక్కడికి వెళ్ళినా మన భద్రత కోసం వెతుకుతున్నాం. ఆ మీ అనే దానికే అక్కడ తావు లేదు, భద్రతలకి అసలు తావు లేదు. Anderson ji, I noticed this in class yesterday with this business about energy that you are talking about. నేను నిన్న క్లాస్ లో నేను ఎనర్జీ అనే దానికోసం చెప్పినప్పుడు ఇది నేను నోటీస్ చేశాను, అంటే నేను గమనించాను. ఎక్కడ మనం కూడా గమనించాం ఏంటంటే ఒక ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారు ఈ అటెన్షన్ లో. ఆ అటెన్షన్ లో ఎనర్జీ అంటే ఎంపీయింగ్ ఎవ్రీథింగ్ అనే దాంట్లో మనకున్న డిసిపేటెడ్ ఎనర్జీ అంతా ఇప్పుడు ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ లోకి వాటిలోకి వెళ్ళిన ఎనర్జీ కాన్సన్ట్రేట్ అవుతుంది. అది ఆయన చెప్పారు. అందుకని నిన్ననే నాకు అనిపించింది నిన్న మీరు చెప్పినప్పుడు అని. There was a quickening that took place. అక్కడ ఒక రకమైన క్విక్కెనింగ్ అంటే తొందరగా అంటే ఫాస్ట్ గా అయ్యేది జరుగుతూ ఉంటుంది. There was at the end of the class, and it was strenuous because of this terrible hesitation. ఈ క్లాస్ యొక్క అంతంలో ఇది ఈ టెరిబుల్ హెజిటేషన్ because of this hesitation. స్ట్రెన్యూస్ అంటున్నారు. స్ట్రెన్యూస్ అంటే అలసటనా? బాగా కష్టకర శ్రమతో కూడింది. స్ట్రెన్యూస్ అంటే అలసట వస్తుందనే. అది చాలా ఈ ఎక్కువ హెజిటేషన్ అంటే మనం సంకోచించుకుంటాం ఇదా అదా అని వీటన్నిటిలో ఎక్కువ టెరిబుల్ భయంకరమైనటువంటి హెజిటేషన్ ఉంది అంటున్నారు. But even so, there was a release of energy which has nothing to do with entertainment at all. అయినా సరే మనకేమో ఒక రకమైనటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దానికి ఎంటర్టైన్మెంట్ తో ఏమీ సంబంధం లేదు, వినోదాలతో సంబంధం లేని ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. People running to get their minds off themselves, OFF, off themselves, as they say, which is nonsense. ప్రజలు ఏం చేసుకుంటారంటే వాళ్ళు వాళ్ళ నుంచి దూరంగా వాళ్ళ మనసుని పారిపోయేటట్టు చేస్తుంటారు. అంటే ఒక సీరియల్ చూస్తాం, మన నుంచి దూరంగా వెళ్ళిపోతాం కదా, అందులో ఏమిటైంది, అందులోనే మనసు మన నుంచి దూరం అయిపోయింది. అలాంటివే మనకు చాలా ఇష్టం అంటున్నారు. అదంతా నాన్సెన్స్ అన్నారు. They are just grinding themselves into themselves some more with it. వాళ్ళతోటే వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే రుబ్బుకుంటున్నారు. But in this particular case, there was empirical demonstration of what you are saying. In this particular case,
In this particular case, అంటే ఎంపరికల్ అంటే లెక్కలు పట్టినట్టు మీరు ఇవన్నీ చెప్తున్నారు. ఎంపరికల్ there was empirical demonstration of what you are saying. మీరేమో ఎంపరికల్ డెమాన్స్ట్రేషన్ అంటే లెక్కలు పెట్టినట్టు ఒకదాని తర్వాత ఒకటి అంత క్లియర్ గా మీరు ఇప్పుడు మాత్రం మాకు చెప్తున్నారు. Something that is out there, it has to be seen. అది సంథింగ్ దట్ ఈస్ అవుట్ దేర్ అంటే అక్కడ లేని విషయం మాకు చెప్తున్నారు. అంటే అవుట్ దేర్ అది ఎవరో చూడలేదు కూడా. ఇది ఇదంతా మనం చూడాలి. అంటే ఎటువంటి చెప్తున్నారు? మనం వినోదం అంటున్నాం. వినోదం అంటే మన నుంచి మనస్సుని దూరం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనకు వచ్చిన ఎనర్జీ ఒక మంచి ఆనందం వస్తుంది. ఈ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన ఆనందం కాదు అది. అంటే మామూలుగా మనం ఏదో ఈ సినిమాలు ఇది వెళ్తూ ఉంటాము, వాటిలో వచ్చేటటువంటి ఆనందం కాదు అది. అది ఆ ఎనర్జీతో వచ్చే ఆనందం వేరు అది. తర్వాత మెడిటేషన్ అంటే మనం అనుకున్నట్టుగా ఎక్కడో విహరించడం కాదు మనస్సుతో. అది నిత్య జీవితంలో బాధ్యత, జాగరూకత ఎక్కువైపోతుంటాయి. జాగరూకత విలక్షణం అది మెడిటేషన్. అంటే ఎన్నో అభిప్రాయాలన్నీ చాలా వేరేగా ఉన్నాయి. అంటే మనం చాలా మంది ఎక్కడొక్కడికో వెళ్తారు. మీరు ఇది చూసారా, అది చూసారా, వీళ్ళు కనిపించారా, వాళ్ళు కనిపించారా, అవన్నీ నాకు అని మెడిటేషన్ లో అసలు అవన్నీ చేసాక మళ్ళీ అలాగే ఉంటారు వాళ్ళు, ఏమీ లాభం ఉండదు. అంటే మెడిటేషన్ ఏమో నిత్య జీవితానికి సంబంధం ఉంది. నిత్య జీవితంలో మెడిటేషన్ చేసిన ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉంటాయి, జాగరూకతతో ఉంటాయి, ప్రతిదీ గమనించగలుగుతారు. పక్కన కానీ గమనించకుండా వెళ్ళిపోదు. అంటే జీవితం అంతటిని ప్రతి క్షణం ప్రతి పని పాయింట్ ని ఆయన కేర్ గా ఉంటారు. Krishnamurti ji, you see, sir, that is why the priests throughout the world have made religion into something profitable. అందుకే ప్రపంచం మొత్తం మీద ఈ ప్రీస్ట్ అంటే మనకింకా తెలియదు, అసలు తెలుసు ఇది కొంచెం లాభదాయకంగా చేసేసారు. అంటే త్రూఅవుట్ ద వరల్డ్ ప్రపంచం అంతా వెళ్ళి ప్రాఫిటబుల్ గా చేసేసారు. అంటే రెలిజన్ నుంచి లాభం వచ్చేది. ఎవరు మనకి బ్రాహ్మణులు, అదే పూజారులు, వీళ్ళందరికీ వెళ్ళి అతను ఒక్కసారి వచ్చేసరికల్లా ఆయన ఏదో తీసుకోవడానికి కూడా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. అలాగే అక్కడ దర్శనానికి అంటారు. అంటే ఏంటి, ప్రాఫిటబుల్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూడడానికి డబ్బులు, అన్నిటికీ ప్రాఫిటబుల్ చేసేస్తున్నారు. ప్రీస్టులు కూడా ఇప్పుడు ప్రీస్టులకి ఇంత డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా మనకు చాలా తెలియదు కానీ మిగతా మతాల్లో అన్ని కూడా వాళ్ళు ప్రాఫిటబుల్ గా మార్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్పేది ఏది రైట్ కాదు, కానీ అది రైట్ అని చెప్తూ ఉంటారు అందరికీ. అందుకే హిపోక్రసీ అన్నారు. అలా ఏం జరగదని తెలుసు వాళ్ళు, వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు ఏమైనా పట్టించుకోలేదు, కానీ ఇతరులకు చాలా బాగా చెప్తారు. అందుకే ప్రీస్టులందరూ హిపోక్రేట్స్ అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు అంటే భావించేది ఒకటి, చెప్పేది ఒకటి, ఇలాగ మిస్టేక్ చేస్తూ ఇంకా వాళ్ళు ఏంటంటే ప్రజల్ని పాపం ఏదో పుణ్యం అన్ని మీకు వచ్చేస్తుందని చెప్పడం వల్ల వీళ్ళు ఎంత డబ్బులైనా ఇచ్చిస్తారు ఏ పని చేయడానికైనా. ఈ విధంగా వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. Both the worshipper and the intermediary. ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు, ఆ మధ్యలో మధ్యవర్తులు వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. It has become a business affair, intellectually business. ఇది ఒక రకంగా వ్యాపారం అవుతుంది, బుద్ధిపూర్వకమైన బుద్ధితో చేసేటువంటి వ్యాపారం. నిజమే కదా, మనం అందరం చూస్తున్నాం. అవును, నిజమే. Or it has become 500 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి చాలా హాయిగా వెళ్ళి చూసగలుగుతారు. అలా అన్ని చోట్ల ఎక్కడైతే మనకి బలహీనత ఉందో వాళ్ళు దాన్ని చెప్తారు. బలహీనతకు వీళ్ళే పెడతారు, మీకు అక్కడ చూస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వస్తుంది, ఈ దర్శనం చేసుకుంటే, ఈ పూజలో పార్టిసిపేట్ చేస్తే, ఆ పూజలో పార్టిసిపేట్ చేస్తే అది చాలా గొప్పదా, అయితే 25,000 అంటారు. వాళ్ళందరికీ అది ప్రేజ్ ఇస్తారు కదా. అందమైన బట్ట అందరికి కలర్ నచ్చింది, ఆ బట్ట నచ్చితే అంతవరకు 5 రూపాయలు ఉందని 50 రూపాయలు చేసేస్తారు. అది బిజినెస్ కదా. అదే విధంగా వాళ్ళకి చెప్తుంటే మనకి ఎంతమంది చెప్తూ అనుకుని ఒక్కసారి డబ్బులు పెంచేస్తూ ఉంటారు. అదేమని అప్పుడు ఏంటి 25,000, 50,000 చేసేస్తారు కదా. అది 50,000 ఏముంది డబ్బులు అంటే 50,000 తీసి చక్కగా చేయండి, ఎందుకంటే పుణ్యాన్ని కొనేసుకుంటున్నారు.
అలా భావాలన్నీ మనకి పెడుతున్నారని కూడా ఇంత తెలివైన వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఓకే. Or it has become really commercial, not only physically but inwardly, deeply. నిజంగానే భౌతికంగానే కాదు, చాలా ఇన్వాల్వ్ డీప్లీ, చాలా లోతుగా ఇది వ్యాపారం అయిపోయింది. అంటే ఎంత అన్నది మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం. ఇప్పుడు మైసూర్ ఆశ్రమం అక్కడ వెళ్తే అక్కడ ప్రతి దానికి టికెట్, అంటే అక్కడ మామూలుగా ప్రసాదం అని చెప్పారు, అడుగు అడుగున టికెట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ పాదాలు తీసేయడానికి 30,000 అంటారు. ఇది కాదు, ఇలా నమస్కరించడానికి. ఇలాంటివన్నీ కూడా మరి వ్యాపారం కదా. అక్కడే కాదు, చాలా చేస్తున్నారు. అంటే ఈ మనుషులకి బలహీనత పెడతారు. నువ్వు అలా చేస్తే నీకు అలా తల్లిదండ్రులు ఏది పెడతారు, ఏది చేంజ్ ఉండదని కూడా వాళ్ళు తీసుకోరు. ఎప్పుడు ఏదో వచ్చేస్తుంది అని పాపం బ్రాంచ్ వచ్చేస్తుంటారు, ఏది వచ్చేస్తుంది. అలాగనమాట. పుణ్యం వచ్చేస్తుంది. పుణ్యం అంటే మనకి ఎందుకు తెలియదు, అది వచ్చేస్తే ఏం చేస్తున్నాం. అదే విధంగా ఉంటాము. మనకున్న హింస పోదు, మనం చేసే పాపాలు పోవు, మనకు పుణ్యం వచ్చేయాలి. మనలో ప్రేమ రాదు, మనకి అహింసతత్వం అన్నది రాదు, అహంకారం పోదు. ఇవన్నీ ఉన్నంత వరకు మనం ఎప్పుడు ఇష్టమైన పనులే చేస్తాం. మరి పుణ్యం ఎలా వచ్చేస్తుంది అనేది ఎప్పుడు ఆలోచించట్లేదు. అమ్మో అక్కడికి వెళ్ళి చూడు, ఇక్కడ ఈ పనికి అక్కడ పడుకో, ఇక్కడ తల ఏమో కిందకెళ్ళి వెళ్ళి పాపం నానా శక్తులు అతను అన్నట్టు నానా సర్కస్లు చేయిస్తారు. ఆ చేయించేసరికల్లా వీళ్ళకి ఏంటంటే బోల్డ్ పుణ్యం వచ్చేసిన భావనతో శరీరానికి ఇక్కడ చుట్టూగా ప్రదక్షిణంకి ఎంత కష్టపడి ఇలాగా కాళ్ళు ఇచ్చుకుంటూ ఏదైనా పుణ్యం వచ్చేస్తుంది. ఏమిటో అక్కడ ఏం పుణ్యం వస్తుందో ఎవరు చూడలేదు. బ్యాంక్ లో బ్యాలెన్స్ పడిపోతుంది అన్నట్టు ఆ పుణ్యం ఉన్నది వీళ్ళ బ్యాంక్ లో పడిపోతుంది అనుకుంటారు. కానీ వాళ్ళలో మార్పు వస్తుందా అన్నది ఎప్పుడు చూస్తారు. ఆ మార్పు రానే రాదు, ఇంకా అహం పెరిగిపోతుంది. ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, వచ్చాము. అంతేకాని ఎక్కడా కూడా మనిషిలో మౌలికమైన మార్పు రానే రాదు. అది ఎవ్వరూ అబ్జర్వ్ చేయట్లేదు. పోనీ పెద్ద పెద్ద చదువుకుని ప్రొఫెసర్లు వాళ్ళు అలాగే అంటారు, పెద్ద పెద్ద డాక్టర్లు అదే బుద్ధి. ఎందుకంటే మన చదువులు ఏమి చెప్పట్లేదు కదా, అసలు ఆలోచించట్లేదు. అందుకని ఇక్కడ మనం తెలిసి పూరిలోకి వెళ్తే అన్ని చోట్ల ఏదో ఒక అంటే ముఖలింగం అనే దగ్గర అక్కడ అంటే వాళ్ళకి పాత టెంపుల్ అని అది ఇంకా తీసుకున్నారు. ఒక వ్యక్తి మనకి ఏదైనా ఆ విషయాన్ని చెప్పేదంటే టెంపుల్ కోసం ఆయనేమో డబ్బులు ఇచ్చేయాలి అని ఇలాగా అన్ని చోట్ల చేస్తున్నారు. మనకి మతం అంటే స్థితిలో ఉందా, అదేమో ఇంకా ఫలితం, ఇంకా పుణ్యం, ఈ రోజు వస్తుంది ఇంకా పుణ్యం, ఇలా వాళ్ళ వ్యాపారాలు కూడా అలాగే. మరి ఇంకా ఖర్చు పెట్టాలి, పుణ్యం వస్తుందంటే మరి పుణ్యం ఎందుకంటే Do this and you will reach that. ఈ పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అన్ని మతాల్లో నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, నీకు అల్ల కిందకి వెళ్ళిపోతావు, ఈ సుఖ ప్రాప్తి వచ్చేస్తుంది. ఇలా టెంప్టేషన్ పెడతారనమాట. ఇది మతం అంటారు. మరి మతం కృషించినట్టు కాదా అని అందుకని అంటున్నారు. ఆండర్సన్ జీ అన్నారు, యూటిలిటేరియన్ టు ద కోర్. యూటిలిటేరియన్ అంటే ఉపయోగించుకుంటున్నారు. కోర్ అంటే లోతుల నుంచి ఉపయోగించుకుంటారు. మనకి అన్ని అసలు ఎక్కడైనా చూడండి, నేను అంటే అబ్జర్వ్ చేస్తుంటే ఈ విధంగా వీళ్ళు అంటే మనుషులకి వీక్నెస్ పెడతారు. పుణ్యం వస్తుంది, ఏమిటి వస్తుంది అనేది మళ్ళీ చెప్తారు. కనబడని పుణ్యం వస్తుందని చెప్తారు. అలా కనబడదు కదా, మరి వాళ్ళు చేయరు, అందరి చేత చేయించుతారు. వాళ్ళకి తెలుసు ఎందుకు వాళ్ళు అంత కేర్లెస్ గా అయిపోతున్నారు, అసలు అంత శ్రద్ధారహితులుగా అయిపోతున్నారు. మరి అంత పుణ్యం వచ్చేస్తుంటే ఆ దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు అలా ఎవరు కనబడకపోతే అక్కడే చుట్టలు బీడీలు కూడా కాల్చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు అలా అయిపోతున్నారు, అంతలా అయిపోతే అన్నది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అంటే అంత అయితే వాళ్ళు ఎంత పుణ్యం పొందియాలి, ఎంత మంచి స్థితికి వచ్చేయాలి. వాళ్ళేమో వాళ్ళు అక్కడ హోటల్కి వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఎవరు తెలియనప్పుడు వెళ్ళి నాన్ వెజ్ తినేస్తారు, డ్రింక్ చేసేస్తారు. అంటే వాళ్ళకి ఏమి రావట్లేదని వాళ్ళకి తెలుసు, దానికే వాళ్ళు అలా ఉంటారు. అందుకని వాళ్ళు కొంచెం థ్రిల్ కావాలి. నాకు ఒక అబ్బాయి చెప్పాడు,
ప్రతిసారి అక్కడికి వచ్చి తక్కువ బాగా బలిష్టంగా ఉంటారు. బోల్డ్ నాన్ వెజ్ తెచ్చుకుంటారు, ఆర్డర్ తెచ్చుకుంటారు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒప్పుడు వచ్చినప్పుడు మాత్రం చక్కగా తింటారు అతను. పెద్ద పూజారి. ఇదంతా దగ్గర టెంప్టేషన్ అక్కడ లేదని వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి తప్ప. Krishnamurti ji, which is commercial, and so unless this is put an end to, we are going to degenerate more and more and more. దాని గురించి అంతం చేసే వరకు మనం ఎక్కువగా కృషించిపోతూనే ఉంటాం. అంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అంతం అయితే గానీ, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారంటే అంటే 60-70 ఏళ్ల కిందటే ఆయన గ్రహించారు ఏంటని ఇదంతా ఇలాంటిది అని. అలాగా ఎవరో కొంతమంది అలాంటి వాళ్ళని అందరూ తిట్టిపోస్తారు, ఇలాంటి అంటావా తప్పు అని. కానీ అదే ఇప్పుడు చూపిస్తున్నారు. ఇదంతా కూడా అలాగంతా స్టాప్ అవుతే గానీ డీజనరేట్ అంటే కృషించడం అనేది పోదు. మాకు రైల్వే వాళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ పాస్ ఉంటుంది కదా, ఎక్కడికైనా తీసుకెళ్తాం కానీ ఇలాంటి వాళ్ళకి వద్దనేవారు. అంటే కావాలని తీసుకొచ్చేయాలంటే అని లాస్ట్ క్లాస్ లో అమ్మని ఎవరు చూడడానికి అంటే అక్కడ ఎలా ఉంది ఆ బిల్డింగ్ అంతే. అంటే చెప్పేది ఏంటంటే ఇది ఎంత కృషించిపోయిందో మనం గమనించట్లేదు. అంటే ఎంత టెంప్టేషన్ కి లోన్ చేస్తారంటే మనకున్న బలహీనతల ప్రకారమే అక్కడ వాళ్ళంతా డబ్బులు చేసుకుంటున్నారు. బలహీనత వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఏంటని పుణ్యం వచ్చేస్తుంది, నువ్వు ఎప్పుడూ చేసిన పాపాలు పోతాయి, అలాంటివన్నీ పెడతారు. అలా అయితే గాని మనుషులు వెళ్ళరు. అలాంటి దాంతో వెళ్ళేసరికల్లా అక్కడ పెద్ద ఫీజులు అంటే టికెట్ కింద డబ్బు అంటారు, అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇది మనకి తెలుస్తున్నదే. ఇంక ఇన్ని చోట్ల కూడా చేస్తున్నారనమాట. ప్రపంచం మొత్తం మీద అందరూ చేస్తున్నారు ఇలా వ్యాపారంగా. అయితే మనం కూడా ఆలోచించాం, ఏదో పుణ్యం వచ్చేస్తుంది, అసలు పుణ్యం అలా వస్తుందా అది అనేది మనం ఏనాడు ఆలోచించట్లేదు. And that is why I feel so immensely responsible personally. అందుకే నేను వ్యక్తిగతంగా చాలా బాధ్యతాయుతంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇలా కృషించిపోతున్నదే రిలీజన్ అన్న పేరని ప్రజలు ఎంతలాగా అసలు ఏమో తెలుసుకోవటం లేదు. ఎన్నాళ్ళు ప్రతి నెల మా వాళ్ళు నుండి ఒక ఆయన అన్నారు 108 నిమిషాలు శుద్ధి వెళ్ళేస్తాను. ఇంకొక ఆయన ప్రతి వారం వెళ్ళిపోతారట తిరుపతి. మరి ఎంత పుణ్యం వచ్చేసిందో అతనికి. అలాంటి భావాలు అన్నమాట వాళ్ళకి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు చేసే క్రూరకర్మలు పోవు, హింసాత్మక చర్యలు పోవు, కఠినత్వం పోదు, ప్రేమరహితంగానే ఉంటారు. వాళ్ళు 100 సార్లు కాదు 10,000 సార్లు 1000 సార్లు తిరుపతి వెళ్ళి వచ్చేస్తారు. ఎందుకంటే డబ్బులు బోల్డ్ ఉన్నాయి కదా, అదేమైనా నడిచి వెళ్ళాలా ఏంటి? మానసరోవరం వెళ్తే ఇంకా పుణ్యం. అలాంటివన్నీ పెడతారు. మనిషి ఎక్కడ అక్కడే అన్నట్టే ఉన్నాడు అని ఎవరు చూడటం లేదు. నాకు ఏం మార్పు వచ్చింది అక్కడికి వెళ్ళి, ఓహో అద్భుతంగా అవన్నీ మనం సినిమా చూసిన అద్భుతమైన ఫోన్లు చూసేసాం. ఇక్కడ కూర్చుని లండన్ చూసేయగలం. అయితే ఏమిటి ఇక్కడ కూర్చుని మానసరోవరం చూసేసాం ఏంటి? ఏమిటంటే అన్నది ఏంటంటే ప్రశ్నించుకోరు. పుణ్యం 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 ఏమిటో ఈ పుణ్యం అంటే క్రూరకర్మ చేసిన అలా పుణ్యం వచ్చేస్తున్నా అంటే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది పుణ్యం కోసం. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు తప్పని తెలుస్తాను. అందరికీ సేవలు చేసి అందరికీ ఉపకారం చేసి వాళ్ళ పుణ్యం కోసం తప్పించారు. అంటే కోసం చేసిన వాళ్ళకి అలా కాకుండా వాళ్ళు పుణ్యాన్ని కోసం తప్పించారు. ఆ సేవ చేయడం వల్ల పుణ్యం వస్తుందన్న వాళ్ళు మళ్ళీ అది బాధ. పుణ్యం స్వార్థకర్మ. సేవ ఒక వాళ్ళు అంటే నారాయణ స్వరూపం చేస్తే వేరు, అలా కాకుండా భావంతో చేస్తే స్వార్థకర్మ అవుతుంది. ఇప్పటిదాకా మాట బాగా వచ్చింది, మాట కట్టే వస్తుందండి. ఇప్పుడు మాట కట్ అయిపోతుందమ్మా. అంటే
సేవ కూడా స్వార్థంతో చేస్తే అది మళ్ళీ స్వార్థకరం అయిపోయింది. అంటే పుణ్యం వస్తుందన్న భావంతో చేశారంటే అది స్వార్థకరమే అంటున్నాను. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అయిపోయింది పూజలాగే. అంటే సేవ వాళ్ళ మీద ఉన్న ఒక కారుణ్యంతో చేస్తే దానికి ఏం ఫలితం వేరు, నాకు పుణ్యం వస్తుందని చేస్తే ఫలితం వేరు. ఆలోచనే వచ్చేస్తుంది కదా ఇలా లీడ్ చేస్తే. వినబడిందా ఇప్పుడు? మధ్యలో వినిపించిందండి. ఇంకా వినబడలేదా? వినిపించింది. పర్వాలేదు, అర్థమైందండి. ఇప్పుడు చూడండి, నేను అవేళ మీకు చెప్పాను కదా, వంట బ్రాహ్మడు మనకి వంట చేస్తున్నాడు పూజలకి వాటికి. ఆ వంట పూజ వీళ్ళందరికీ మంచిగా బాగా సుఖపెట్టాలని భావంతో చేస్తే అది నిస్వార్థ కర్మ అవుతుంది. డబ్బులు తీసుకున్నా అది వేరే సంగతి, ఆ భావం ఉంటుంది. ఆయనకి డబ్బులు వస్తాయని భావంతో చేస్తే అది స్వార్థ కర్మ అవుతుంది. భావమే కర్మ. ఓకే. And that is why I feel so immensely responsible personally. అది చెప్పాను, అది చదివిందాల. Tremendously responsible to the audience that I talk to. నేను మాట్లాడేటటువంటి ఆడియన్స్ కూడా వాళ్ళకి కూడా నేను అంటే ఆడియన్స్ కూడా ఎంతో రెస్పాన్సిబుల్ గా ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటారో మనకి ఏంటంటే ఎందుకు ఇంత బాధ్యతారహితంగా అయిపోయామంటే, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అక్కడికి వెళ్తే పుణ్యం వచ్చేస్తుందని మనం ఎప్పుడు కూడా బాధ్యతారహిత జీవితం గడుపుతాం. అంటే ఎలాంటి క్రూర కర్మ చేసినా పర్వాలేదు, ఎలాంటి వారికి ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, స్వార్థంగా జీవిస్తే. ఎందుకంటే నాకు పుణ్యం వచ్చేస్తుంది కదా, ఒకసారి తిరుపతి వెళ్ళి వచ్చేస్తే అన్నీ కొట్టుకుపోతాయి. ఈ భావన అంటే ఇదేం చేస్తున్నారు, మనీ చేసుకోవడం కదా, అంటే అన్నిటినీ దైవాన్ని తీసుకోవడం అనమాట. అలా అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. అన్నీ కూడా మనం పుణ్యం కొనుక్కుంటాం, అన్ని చోట్ల పుణ్యాన్ని కొనుక్కుంటాం. ఎంత పుణ్యం అంటే ఇంకా మనం ఆ పుణ్యాన్ని మనం భరించలేనంత వచ్చేసింది ఇప్పుడు అనే విషయం. అలాగా సంపాదించుతున్నారు వీళ్ళు, అనుకుంటున్నారు సంపాదిస్తున్నామని, కానీ అక్కడ జరుగుతుంది లేదు. అంటే వాళ్ళ జీవితంలో బాధ్యతగా ఉంటారు, నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. నాయకుడు ఉన్నాడు, చాలా డబ్బులు అంటే సంపాదించేసి అతనికేమో నేను ఎన్నో కోట్లు వచ్చే 1 లక్ష వేసాడు అక్కడ. అంటే వేసేసాడు కనుక ఎలాగైనా నేను ప్రవర్తించేయాలి, ఇలా సంగతి పట్టించుకోవచ్చు, నేను అక్కడికి వెళ్ళిపోయి ఉండిలో వేసేసాను కదా అని వాళ్ళు తృప్తి పడుతున్నారు. అంటే అది మతం తరఫున అది నశించిపోతుంది అని చెప్పడానికి. ఇదా మతం అంటే మనం చెప్పుకోవడానికి కూడా సిద్ధి అనిపిస్తుంది. అందరూ సిగ్గు, అదే పని అందరూ చేస్తున్నారు కనుక సిగ్గు అని ఫీల్ అవ్వట్లేదు. సిగ్గుపడే పనులు ఇవన్నీ. When I go to the various schools in India, I feel I am responsible for those children. You follow, sir? నేను రకరకాల స్కూల్స్ వెళ్ళాను, వాళ్ళని తీసుకెళ్తాను, వీళ్ళందరికీ నేను అంటే బాధ్యుని కదా, అంటే ఇలాంటి వేలో వీళ్ళకి విద్యా విధానం ఉంది అని వాళ్ళకి బాధ కలిగింది. ఇలా వీళ్ళు అవ్వడానికి నేనే బాధ్యుని అంటే నేనే అంటే ఏంటి అక్కడ నేను అంటే వ్యక్తిగతం కాదా, నేను అందరి నేనుతో కలిసి నేనది. I say, for God's sake, be different. Don't grow up like that. ఫర్ గాడ్ సేక్ నేను చెప్తున్నాను, కొంచెం వేరుగా ఉండడం నేర్చుకోండి, అలా వాటితో కొట్టుకుపోకండి. ఆయన ఏం చెప్పారంటే మన పిల్లలు సమాధులతో వెళ్తారు, పిల్లలు సమాధులు అయిపోతున్నారు అంటున్నారు. ఏంటి సమాధి? స్కూల్స్ లో పిల్లలు సమాధులు అయిపోతున్నారని యాక్చువల్ గా జరుగుతుంది అది. I go into it very, talk a great deal, and they begin to see.
నేను ఆ స్కూల్కి వెళ్ళి ఎంతో ఎక్కువ మాట్లాడుతాను. ఆయన చాలా మంది పిల్లలతో మాట్లాడేవారు. But the world is too strong for them. కానీ వాళ్ళకి ప్రపంచం చాలా బలంగా ఉంది. They have to earn a livelihood. ఏంటంటే వాళ్ళ జీవితానికి కావాల్సిన ఆ జీవితం సంపాదించుకోవాలి. They have to resist their parents who want them to settle down and have a good job and marry a house. You know, all that business. మరి వాళ్ళేమో ఆ తల్లిదండ్రులతో రెసిస్టెన్స్ ఇవ్వాలంటే నేను పెళ్లి వాళ్ళంతా పెళ్లి చేస్తూ ఆ తర్వాత మేము ఏదో సంపాదించి పిల్లల్ని కను ఇవన్నీ సాధనలో రెసిస్ట్ చేయగలగాలి. Anderson G. Well, surely. ఆయన ఒప్పుకున్నారు. Krishnamurti Ji. And the public opinion and overpopulation is much too strong. పబ్లిక్ ఒపీనియన్ అందరి యొక్క అభిప్రాయం, తర్వాత అతిగా పాపులేషన్ అంటే అతిగా జనాభా ఉండడం, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా అంటే బలం చేస్తున్నాయి విషయాన్ని. Anderson Ji. The tremendous weight of that tradition of the 4 stages of life. 4 stages of life. Stages. Tremendous weight of that stages. Stages, STA. అది అంటే 4 దశలు ఉన్నాయి కదా మనకి. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఈ 4 స్టేజెస్ జీవితంలో ఇవన్నీ కూడా ట్రెమెండస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ ఎదుర్కోవాలి. మళ్ళీ వార్తించదు. The tremendous weight of that tradition of the 4 stages of life. అది దానికి సంబంధించినటువంటి ఆ సాంప్రదాయం, దానికి బలం, ఇవన్నీ కూడా చాలా అంటే వెయిట్ ఇస్తున్నాయి. Krishnamurti Ji yes అన్నారు. Anderson Ji of course. ఆ తర్వాత Krishnamurti Ji అన్నారు. So I say, let us find out if a few elite, let us create a few who really are concerned, a few teachers, few students. అది మనం ఏంటంటే ఆ కొంతమంది టీచర్లు, కొంతమంది విద్యార్థులు ఎవరికైతే దీని మీద సంబంధం అంటే కన్సర్న్, ఇలా పిల్లల కోసం బాగవాలి అని ఉందో అలాంటి వాళ్ళని మనం వెతకాలి, చూడాలి. లెట్ us find out. Even that becomes very difficult because most teachers are not good at this or that and therefore become teachers. అంటే మనం అక్కడ వాళ్ళకి అంతేనండి, చాలా మంది అంటే ఒకప్పుడు పీడి ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఇంజనీర్ అవ్వలేదో, డాక్టర్ అవ్వలేదో, మరో పెద్ద ప్రొఫెసర్ అవ్వలేదో, సైంటిస్ట్ అవ్వలేదో అనుకుని సరే అండి ఇంకెందులో సీట్రాలకు దిగుడికి వెళ్ళిపోదామని అలా వాళ్ళకి నచ్చిన లేకపోయినా టీచర్లు అయిపోతారు. అందుకని వాళ్ళకి టీచింగ్ వస్తువులు బట్టి ప్రేమ ఉండదు. Anderson Ji yes. Oh, wow. And yes, oh dear yes. ఇంకా ఆనందంగా చెప్తున్నారు. అవునవును ఉండదు, అలాగే అవుతున్నారు ప్రజలు. So Krishnamurti Ji, so everything sir is against you. Everything is against you and Rasu. అంతటికీ మీరే బాధ్యులు. Everything is against you. అంతా మీకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే సరి అయినటువంటి టీచర్లు ఉండరు, సరి అయినటువంటి విద్యార్థులు ఉండరు. అంటే ఎంతో మంచి టీచర్లు అని ఎవరో కొంతమంది ఉంటే మనం ఇలా చెయ్యొచ్చు. కానీ టీచర్లు కూడా వాళ్ళు మౌలికంగా ఆ మార్పులు కలిగి ఉండటం లేదు. The gurus are against you, the priests are against you.
గురువులు మీకు వ్యతిరేకంగా ఉంటారు. ఆ బోధించే ప్రీస్టులు కూడా మీకు వ్యతిరేకంగా ఉంటారు. business people, the teachers, the politicians, everybody is against you. అది రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ మీకు వ్యతిరేకంగా ఉంటున్నారు. అగెయిన్స్ట్ గా అంటే against. Take that for granted. ఇంకా అది మనం అలా ఉంటారని తీసుకోవాలి. They won't help you an inch. వాళ్ళు ఒక ఇంచు కూడా మీకు సహాయం చెయ్యరు. They want you to go their way. వాళ్ళేమో వాళ్ళ మార్గంలోకే మీరు రావాలని కోరుకుంటారు. They have got their vested interest and all that. వాళ్ళకేమో వాళ్ళకి ఉన్నటువంటి రెస్పెక్ట్ అంటే స్వలాభంతో ఉండే ఒక చెడు ఇష్టాలు ఉంటాయి. Anderson ji, yes, I do see that. I do see that with clarity. చాలా క్లియర్ గా ఇది నాకు కనబడుతోంది. In our next conversation, do you think we could explore the activity of meditation within the context of all this horror? మనం మన తర్వాత సంభాషణలో ఈ మెడిటేషన్ అనే దాంట్లో ఇవన్నీ మనం అంటే నెక్స్ట్ మన కాన్వర్జేషన్ ఏంటంటే మెడిటేషన్ అన్నమాట. అందులో కొంత ఇవన్నీ మనం చూద్దాం. Krishnamurti ji, oh yes sir, we will. తప్పకుండా అలాగే అని చెప్పారు. Anderson ji, that we have described. Oh, that is wonderful. Yes. అంటే ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసిందంతా అంటే ఇవన్నీ కూడా మనం మెడిటేషన్ అనే దాంట్లో చూద్దాం అని. అంటే దీని తర్వాత అంటే ఎలా వెళ్తున్నారు వీళ్ళంటే ఆ కనెక్షన్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇలా మొత్తం ఇలా డీజనరేట్ అయిపోయింది, ఇటువంటి విషయాలన్నీ చర్చించారు కదా, దానికి సంబంధమైనది నెక్స్ట్ మెడిటేషన్ అని మనం మాట్లాడుకుందాం అని అలాగా లింక్ గా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఒక సమస్య వరకు వచ్చి ఆ సమస్య నుంచి మనం అందులో ఉన్నది ఏంటి అవన్నీ చూపిస్తున్నారు. ఆ విధంగా మనకి ఒక దాంట్లో నుంచి ఒకటి లవ్ డెప్త్ లోంచి ఇది వచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఏంటి అథారిటీ అయ్యి వచ్చాయి. అథారిటీలోంచి మనకి ఇప్పుడు వచ్చేది మెడిటేషన్, ధ్యానం అనేది నెక్స్ట్ టాపిక్ అవుతుంది అన్నమాట. అంతేనా? టైం ఎంత అయింది? ఏడున్నర అయిపోయిందా? వినబడుతుంది? 7:25 సరే మనకి రోజులాగే ఉంది. అయితే ఇవాళ మనం చాలా 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 అంటే మనం ఎప్పుడు కూడా నిజంగా మనం ఆలోచించాం. ఎందుకంటే అది అది మనం చెక్ చేసుకోం. ఏంటంటే ఏం పుణ్యం వస్తుందా, వచ్చేస్తుందా అంటే ఇన్ని పురాణాలు అవి మనం కొన్ని చదివేక అందులో యోగ వాసిష్టంలో శివుడు కూడా చెప్పాడు కదా, ఇలాగ దేవుడిని రూపంలో తీసి పూజిస్తే అది పాపం వస్తుందని. అంటే అలాంటివన్నీ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో విన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు మూర్ఖత్వంలోనే వింటారు. అవన్నిటిని కాకుండా మనం ఆలోచిస్తే వాటన్నిటిని తెలుసుకుంటే కొంత మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏంటంటే ఇలాగ మనకి పుణ్యం ఎంత పుణ్యం వచ్చినా సరే అక్కడ అదే చెప్పారు కదా, ఇంట్లో పుణ్యం వస్తుందో లేదో మనకు తెలియదు, వచ్చేస్తుందని టెంప్టేషన్ పెడతారు. దానికి వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, ఎంత పుణ్యం వస్తే ఏమిటి లాభం మనకి, దానివల్ల అసలైనటువంటి ఆత్మజ్ఞానం రావట్లేదు అనే సంగతి మనం ఇంత ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళ వరకు అర్థమవుతుంది. అది వాళ్ళు పుణ్యం అనేది టెంప్టేషన్. పుణ్యం వస్తుందా చెప్పండి? మన మనస్సుల్లో మనం చేసే పనులన్నీ వెళ్ళా మనకి పుణ్యం వస్తుంది. ఆ పనులన్నీ క్యాన్సిల్ అయిపోతాయా తిరుపతి తీసి వచ్చేస్తే, లేకపోతే గంగలో మునిగిస్తే? అంటే అలా అయితే ఈ పాటికి ఎవ్వరూ పాపాత్మలే ఉండరు కదా. అంటే వాళ్ళ మనసు వాళ్ళకి ఏ మార్పు రాకుండా వాళ్ళు చేసే పనులు ఎంతో క్రూరంగా చేసి ఒకసారి గంగలో మునిగిస్తే పుణ్యం వచ్చేస్తుంది అంటే ఎలా ఉంది? అలాగే ఏదో అక్కడ ఏదో వెళ్ళి పూజ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందా, కళ్యాణం చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది? ఈ అభిప్రాయాలన్నీ మనకి ఎంత పాతుకుపోయి మనకి అంటే మన జనరేషన్స్ తరబడి ఈ భావనలు
అలాగ ఉండిపోవడంతో అదే నిజమని మనం ఫీల్ అవుతున్నాం. ఎవరైనా అలాగ ఏంటి అలా అంటావు, తప్పు తప్పు అని కూడా నోరు మూయించేస్తున్నారు. అందుకే ఇంత పాతుకుపోవడం బట్టి మనం వినగానే అది అవునా కాదా అని ఆలోచించడానికి కూడా మనం ఆలోచించాం. అబ్బా ఏదో చెప్తున్నారు ఇలాంటివి చెప్తే అనే భావనలో చూస్తున్నాం. నిజానికి ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ఎంత శక్తి వేస్ట్ చేస్తున్నాం, ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. అంటే ఆ దేవ దర్శనానికి మొత్తం అంతా కలిపి 50,000 ఖర్చు పెట్టిన వాడు 2 రూపీస్ కూడా బయట ఉన్న బిచ్చగాడికి వెయ్యదు. ఎందుకంటే బిచ్చగాడికి వేస్తే పుణ్యం రాదు, వాళ్ళకి అక్కడ అవి చేస్తే పుణ్యం వస్తుంది. అలాగా ఆ పూజారులు చెప్తున్నారు. ఈ చెప్పారు, మనం ఎంత గొర్రెల్లా ఉన్నామో అనేది కూడా మనం గమనించాలి. అందరూ చేస్తారు, మనం చేస్తాం. ఎంత పుణ్యం ఉందో బ్యాంకులో అందరికీ, అవునా కదా? అంటే ప్రతి పాయింట్ ని కూడా మనం ఏం చేస్తామంటే జీవితంలో క్లియర్ గా ఉండట్లేదు, మెడిటేషన్ చేసేస్తారు. చేసేసి ఓ అరగంట గంటలు కూర్చుంటారు. మళ్ళీ అదే జీవిత విధానం ఇది మారదు వాళ్ళు. 3-5 గంటలు మెడిటేషన్ చేస్తారు. అందుకే రామస్వామి స్వామి దగ్గరకు ఆయన వచ్చి నేను 3 గంటలు మెడిటేషన్ చేస్తాను, 3 గంటలు పూజలు చేస్తాను అంటే ఇలా విని విని సరేనయ్యా నీకు అహం పోయిందా, ప్రేమ ఉద్భవించిందా అని చెప్పి అప్పుడు చెప్పి మెడిటేషన్ అన్నారు. మరి ఆయన ఏంటంటే పూర్తి శాస్త్రాలు చదివిన వ్యక్తి. మరి ఆయన కూడా ఎలా అన్నారు అంటే ఏంటి కాదు ఆ మార్కెట్ ఇచ్చుకోవడం చేత కాదు కనుక హుండీలో డబ్బులు వచ్చేస్తుందా, కొనుక్కోగలం. ఎంత మనం ఎలాంటి పనులు చేస్తున్నాం అనే దానికి మనం ఆలోచించాం. తప్పు తప్పు అంటాం. పైగా జనరేషన్స్ తరబడి చేస్తున్నారు కదా, ఒక్కరోజు మనం చూస్తాం అలాంటివి. దానికి కూడా నష్టం అనుకుంటాం. ఎందుకంటే మనం డీప్ వెయిట్ అయిపోయింది, బాగా అంటే గాఢమైన విశ్వాసం అయిపోయింది. అందుకే ఆయన మతం కృషించిపోతుందని చెప్పడానికి కారణం. అంత ప్రపంచం మొత్తం మీద కదా వీళ్ళు వచ్చేసి వెళ్తున్నాయి. ఒక్క మనకే కాదు, అన్ని చోట్ల ఇలా జరుగుతుంది. తెలుసుకుంటున్నారు అందరూ. మేము తెలుసుకుంటాం దైవ దర్శనం అంటే ఏం చేస్తుంది, పుణ్యం 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 ఏదో తెలుసుకుంటున్నాం మనం. అది తెలుసుకుంటే వచ్చేదని మన మైండ్లో ఉండిపోయింది. కాదు కాబట్టి తప్పు తప్పాలి అనుకోవద్దు. కొనుక్కోవడం అనే పదం కూడా వస్తుంది. మనం డబ్బులు ఇచ్చి వచ్చేందుకంటే కొనుక్కోవడం కదా. ఇప్పుడు కట్నం అంటే అబ్బాయిని కొనుక్కోవడం అన్నాం అనుకోండి, వాళ్ళకి నచ్చదు. కట్నం అంటే ఏంటి, మగవాళ్ళని కొనుక్కోవడమే. అది ఆడవాళ్ళకి ఇస్తే అప్పుడేమో అలాగే కన్యాశుల్కం అంటే ఆడవాళ్ళని కొనుక్కోవడమే. కానీ ఆ కొనుక్కోవడం అనే పదం నచ్చదు. అంటే ఎందుకంటే ఏదైనా డబ్బు ఇచ్చి తీసుకునే దాన్ని కొనుక్కోవడం అంటాం. సో ఈ రోజు మనకి చాలా క్లియర్గా అంటే కేర్ పెరుగుతుంది అనమాట. నిజమైన మెడిటేషన్ లో మనకి నిత్య జీవితాల్లో ప్రతిదీ కేరింగ్ గా ఉంటాం. అంటే కేరింగ్ గా ఉండడం అంటే ఏంటి, ప్రతిదాన్ని జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, భాషా మెడిటేషన్ చేసిన వాళ్ళు నీళ్లు అది వృధా చేయి, అది ఎంతో అన్ని జాగ్రత్తగా అందరి పట్ల ఎక్కడ ఎవరు హర్ట్ అవుతారు అలా అన్ని చూసుకుంటూ ఉంటారు. ఏ జీవిని అనవసరంగా బాధ పెట్టారు. అంటే అది కరెక్ట్ మెడిటేషన్ లో ఈ ఉద్దేశాలన్నీ వస్తాయి. కానీ అది ఇప్పుడు ఏంటంటే మనకి నేనేదో అనుభవించేసాను, అతీత స్థాయికి వెళ్ళిపోతే అది మెడిటేషన్ జరుగుతుంది. నేనేదో చూసేసాను, అవునా కదా? మీరు అబ్జెక్ట్ చేయొచ్చు, మీరు వినేసేయమని నేను అంటలే. మీకు అర్థం కాకపోతే అంటే అర్థం కాకపోతే కదా, ఆమోదించకపోయినా చెప్పండి. అంటే ఎంతమ్మా పుణ్యం అంత వస్తుంది కదా, ఎందుకు కాదంటారు మీరు, అలా కూడా మీరు మాట్లాడచ్చు, ఇబ్బంది అబ్జెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. నమస్తే ఓకే, అమ్మా. సరే. ఈరోజు మేము నారాయణ
నమస్తే అమ్మా. నమస్తే. ఈరోజు అన్ని విషయాలు అంటే కళ్ళకి కట్టినట్టు చూపించారమ్మా. ఎందుకంటే ప్రతి విషయం కూడా అంటే అన్ని మతాలలో ఏం జరుగుతుంది ప్రపంచం మొత్తం మీద, వాట్ ఈజ్ వాట్ అంటే మనం మతం పేరిట, దైవం పేరిట ఇప్పుడు అతిపెద్ద బిజినెస్ ఏంటంటే పెద్ద అంబాసిడర్ దైవమేమన్నమా. అంటే ఇది దేవుడిని అడ్డం పెట్టుకుని ఎవడు ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని రకాలుగా ఆడుకుంటున్నారమ్మా. సో అది అంటే ఏదో ఒక అంటే మనలో ఒక చిన్న ఇది చూపించి దాన్ని ఎన్ని రకాల కమర్షియలైజ్ చేయాలో అన్ని రకాల కమర్షియల్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక కార్తీక మాసం వచ్చిందంటే ఒక అయ్యప్ప స్వామి మా గురుస్వామి ఒక 5-6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక భక్తి ఒక పెద్ద బిజినెస్ గా తయారైపోయిందమ్మా. అది ఎంత పెద్ద బిజినెస్ అంటే అది సత్యం చెప్పేటువంటి వాడు లేరు, వినేటువంటి వాడు లేరు. అలాంటి విషయాన్ని చాలా క్లియర్ గా కృష్ణమూర్తి గారు అంటే అన్ని మతాలలో ఏం జరుగుతుందో క్లియర్ గా చూపిస్తున్నారమ్మా. అలాగే ధ్యానం గురించి కూడా, ఎందుకంటే కృష్ణమూర్తి గారి ధ్యానం అంటే ఏదో కూర్చుని గంట కూర్చుని 2 గంటలు కూర్చుని ధ్యానం చేసేయడం కాదు. ధ్యానం అనేది చేసేది కాదు, జరపబడుతుంది. అది నిరంతర ప్రక్రియ. ధ్యానం అంటే గంట కూర్చుని ధ్యానం చేయడం కాదు. ఆ ధ్యానం నిరంతర ప్రక్రియ, అది జరుగుతూనే ఉంటుంది. అది కూర్చున్నా, లేచినా, నిలబడినా, నడిచినా జరిగేది. సో అంటే ప్రతి దాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారమ్మా. అలాగే ఒక అమ్మాయి ఉండేదన్నమాట. అమ్మాయి ఇంటర్మీడియట్ లో వాళ్ళ కల్కి భగవాన్ భక్తులు బాగా పూరు. మా అమ్మగారు ఒక 50,000 కూడబెడుతున్నారు సార్. ఎందుకమ్మా అన్నాను. ఎందుకంటే అమ్మ భగవాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాద పూజ చేయడానికి 50,000 ఉండాలి. ఏం చేస్తారు, 50,000 రూపాయలు పెట్టి పాద పూజ చేసి ఏమొస్తుందమ్మన్నాను. లేదు సార్ ముక్తి వస్తే. ఎవడు చెప్పాడమ్మన్నాను. ఇలా పాద పూజలు చేస్తే, అమ్మా భగవానికి పాద పూజలు చేసి ఇంకొకటి పాద పూజ చేసి మీ ముక్తులు మోక్షాలు పుణ్యాలు ఏమి రావమ్మా, అది తప్పు. ఎందుకు మీరు బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ఇంటర్మీడియట్ చదవడానికి చాలా కష్టంగా ఉండి 50,000 రూపాయలు పట్టుకెళ్ళి ఎక్కడో తగలేసాడు, ఇది ఎంతవరకు సమంజసం. ఆ తర్వాత వాళ్ళు అసలు విషయం తర్వాత తెలుసుకున్నారు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా. ఆ తర్వాత ఇంకో విషయం చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లో చాలా మంది ఇంజనీరింగ్ చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో చేసి అది లేక, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మాకు ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి ఒక అబ్బాయి పరిచయం అయ్యారు, రంగేశ్వర్ అని. ఆదిత్యలో పనిచేస్తున్నారు. నేను ఏదో చేయాలనుకుని టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చాను సార్. అంటే చాలా మంది ఏంటంటే ఈ ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఏదో అవ్వాలని, అది లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావటం, లేదా హైయెస్ట్ గా ఉండటం, లేదు గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి ఏం చేస్తున్నారమ్మంటే రాత్రి రోజు 18 గంటలు కష్టపడతారమ్మా. 18 గంటలు కష్టపడి, మాకు చాలా స్కూల్స్ కాలేజీలో వాళ్ళు చెప్తుంటారు, 18 గంటలు కష్టపడి గవర్నమెంట్ టీచర్ వచ్చాక ఎంత దౌర్భాగ్యంగా అంటే కనీసం వాళ్ళ క్లాస్కి వెళ్ళి ఒక 2 ముక్కలు చెప్పిన పాపాన కూడా పోరమ్మా. ఏదో ఒక అబ్బాయితో చదివించడం అయిపోయింది పాఠం, రోజుకు పాఠం అయిపోతుంది చెప్తున్నా. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఇలాంటివన్నీ చూస్తున్నాం. అంటే కనీసం ఎందుకంటే కొఠారి కమిషన్ చెప్పినట్టు మొత్తం అంటే భారతదేశ భవిష్యత్తు ఎక్కడ ఉందంటే తరగతి గదులలోనే ఉంది. మరి నా అదృష్టమో దురదృష్టమో తెలియదాం. నేను ఇంటర్మీడియట్ చదివినప్పటి కూడా నేను టీచర్ అవ్వాలి ఇదే నా తపన. ఎందుకు టీచర్ అవ్వాలో నాకు తెలియదు. టీచర్ అవ్వాలి నా తపన ఏంటంటే అందరూ ఏదో అవ్వాలనుకో, కానీ నేను మాత్రం టీచర్ అవ్వాలని ఒక పెద్ద నాకు యాంగ్జైటీ. చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదువు అయిపోయింది నీకు టీచర్ ఏమవుతుందని చెప్పి అనుకున్నాను. కానీ ఏం చేస్తుందంటే యూనివర్సల్ ఎలాగోగలా నన్ను టీచర్ని చేసిందంతే. సో ఇలాంటి విషయాలు చాలా క్లారిటీగా చెప్పారమ్మా. అలాగే మనకి ఇంకా ఏంటంటే దాన్ని మీరు మాకు అంటే ఇప్పుడు ఏదో మనం అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించి ఇక్కడ చేసి ఇంకేదో పూజ చేసి ఇంకేదో చేసి ఇంకో పుణ్యం వచ్చేస్తుందని రకరకాలు. ఇప్పుడు మనం ఏదో 1 కోటి రూపాయలు సంపాదించి ఎవడ బుర్ర కొట్టి అందులో ఒక 10,000 1 లక్ష రూపాయలు అక్కడ వేసేస్తే ఇంకేదో అవుతుందని. ఇలాంటి విషయాలంటే అంటే సమాజాలు ఎక్కడ చెప్పారు న్యూమరికల్ గా అంటే ఏంటి, క్లియర్ గా లెక్కల కట్టి స్క్రీన్ మీద ఎలా అయితే చూపిస్తారో అంత క్లారిటీ చూపిస్తారు. మా ప్రతి విషయాన్ని ఎంత బాగా చూపిస్తున్నారంటే అంత బాగా చూపిస్తున్నారు. కాబట్టి అంటే ఇలాంటి డిస్కషన్ విన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ అన్నిటి నుంచి మనం బయటపడి ఏదైతే సత్య మార్గం అయితే ఉందో, ఏదైతే వాస్తవం అయితే ఉన్నదో అది మనం పట్టుకోవడానికి ఇప్పుడు ఎందుకంటే ఆ టాపిక్స్ కూడా చాలా అంటే క్లారిటీ కూడా అంటే 1 by 1 లివింగ్ లవ్ డెత్, దాని తర్వాత ఇలా అంటే ప్రతి టాపిక్ కూడా ఇప్పుడు ఒక మతం గురించి, తర్వాత ధ్యానం, అంటే ప్రతి టాపిక్ అంటే మనం అంటే ఆలోచింప చేసేది మనం ఇంటర్నల్ గా మనం ప్రయాణించడానికి
మన అంతర్గతంగా ప్రయాణించడానికి ఈ డిస్కషన్స్, మీరు చెప్పేటువంటి ప్రాసెస్, మీరు చెప్పే విధానం చాలా ఉపయుక్తంగా ఉందమ్మా. చాలా బాగుంది టాపిక్, చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి డిస్కషన్ వినటం వల్ల ఇంకా మేము అంతరంగంలో ప్రయాణించడం జరిగింది. ఎందుకంటే అలా అంతరంగ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సత్యాన్ని, వాస్తవాన్ని దర్శించగలం తప్ప బాహ్యంగా మేము ఇలా ఇలా పరిగెట్టినంతసేపు ఏమీ సాధించలేమమ్మా. అలాంటి సత్యాన్ని మీకు మాకు బల్లగుద్ది చెప్తున్నారు, చాలా సంతోషం. ఇలాంటి గొప్ప జ్ఞానం అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. నమస్కారం అండి, బాగా చెప్పారు. దాన్ని గ్రహించుకున్నారు కనుక సంతోషం. చాలా మంది అయ్యే తప్పు అని అలా అంటే ఇతరుల పిల్లలకి పసి పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తారు. అలాగా ఆ మోసంలో వెళ్ళిపోతున్నారు అందరూ. ఇంకెవరైనా మాట్లాడతారా? అసలు డబ్బులు పుణ్యం అనేది తెలుసుకుంటూ వచ్చిందా అనుకుంటే ఆలోచించారు. అలా వచ్చేస్తే టాటా బిర్లా ముందు కొనేసుకుంటారమ్మా దాన్ని. అదే కదా, మన వరకు కాదు. మన వరకు రాదు అది. లక్ష్మి, హలో. ఆ, నా ఒక ఐడియా అంటే ఇది షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చూసాను ఏంటంటే ఈ లాక్డౌన్ లో అంటే ఇది ఎంత బిజినెస్ అయిపోయిందంటే మా పురోహితులు వాళ్ళు రావడం, డబ్బు ఆర్జించడం, మన దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేయడం ఇవన్నీను. ఈ లాక్డౌన్ లోని చూసాను, మా పురోహితుడినే నేను చూసుకున్నాను. అతనికి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు, చాలా మంది పనులు లేవు, ఇంట్లోనే ఉన్నారు, టీచర్లు వీళ్ళు వాళ్ళు అందరు. కానీ అతనికి మాత్రం అతని బిజినెస్ ఎప్పుడు ధోకా లేదు. పోవడాలు, మృత్యు అనేది అన్ని చోట్ల అన్ని ఫ్యామిలీస్ లోని అవుతూ ఉంటే ఎక్కడైతే అక్కడ అతను బయలుదేరుతూ వెళుతూ ఉండడం, అతను అక్కడి నుంచి డబ్బులు అంటే తెచ్చుకోవడం. అంటే ఎందుకు అంటే మనుషులు భయపడుతున్నారు అని అనిపించింది అన్నమాట. అది కానీ ఆ కర్మలు చెయ్యకపోతే ఎక్కడ ఆ పోయిన ప్రాణానికి మోక్షం దొరకదనో ఇది దొరకదనో అని చెప్పి మనుషులు అవి మాత్రం చేశారు. పోలీసుల్ని వాళ్ళని అందరినీ ఏదో వాళ్ళకి నచ్చ చెప్పుకొని వాళ్ళకి ఇచ్చుకొని అతను ఊరూరా ప్రయాణం చేసుకుంటూ ఏంటంటే అతని బిజినెస్ ఎప్పుడు తగ్గలేదు అని చెప్తున్నాను. కారణం మన తాలూకా భయం ఒకటి ఉంటుంది. మనం ఈ పనులు చెయ్యకపోతే ఆ పోయిన మనిషికి శాంతి ఉండదు, ఇది చెయ్యాలి అని. అలా అది నాకు అనిపించింది, జ్ఞాపకం వచ్చింది ఆ విషయం. అదొక్కటి. రెండోది, నా సొంత విషయంలో నేను మా అల్లుడికి 9 ఏళ్ళు అయింది పెళ్ళైనా, పిల్లలు లేరు అని అతనితో అన్నాను, పురోహితుడు. అంటే నేను రాజమండ్రి నుంచి పండితుల్ని తెప్పిస్తానండి, వాళ్ళ జాతకాలు చూడాలి, చూస్తేను అంటే ఇచ్చాను ఏవో జాతకాలు ఇస్తే వీళ్ళకి శాంతులు చెయ్యాలి, ఒక 25,000 పడుతుంది, మీరు శాంతులు చేస్తే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందో అంటే ఏమిటి. అప్పుడు నాకు అనిపించింది, ఏమో ఇతను డబ్బు కోసమే అన్నట్టుగా నాకు ఎందుకో అనిపించి నేను అంటే విత్డ్రా చేసుకున్నాను. సరేలేండి చూద్దాంలేండి ఎప్పుడో అనేసి, అంతే, మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా ఇలాగ నడుస్తూనే ఉంటున్నాయి అంటున్నాను. అమ్మాయి ఇండియాలో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, శాంతులు చేస్తే నీకు పిల్లలు పడతారు. చెప్తున్నాను కదా, అంటే ఎప్పుడు అది కాకపోయినా దగ్గరే ఉన్నా సరే, కలిసే ఉన్నా సరే, కొంతమందికి పుడతారు, కొంతమందికి పుట్టరు, అది వాళ్ళ కర్మ, ఇవి అవి ఉంటాయి ఒకటి. అది మనం యాక్సెప్ట్ చేయడం కూడా కొంత నేర్చుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారంటే ఏదైనా మనకు సమస్య ఉంటే దానికి శాంతులు చేయించి, ఇవి చేయించి, అవి చేయించి, కొంత దానికి బోల్డంత డబ్బు మనం పెట్టాలి. అలా నా ఫ్యామిలీస్ లో బోల్డంత మంది అంటే ఉత్తి పిల్లలకేనే కాదు, కాళ్ళు నొప్పులనో దీనికనో దానికనో శాంతులు చేయించి, మా ఆయన క్యాన్సర్ దానికి కూడా ఒక 22,000 ఇచ్చి క్యాన్సర్ చేయించి, అంటే చెప్తున్నాను. మా ఆయన నచ్చకపోయినా మా బంధువులు చేయించారు. మరి మేము వాళ్ళు చేయిస్తే మనం ఊరుకుంటామా? 22,000 మేము ఇచ్చుకుంటాం. అంటే చెప్తున్నాను నేను, ఇలా నడుస్తాయి అని. ఇది చాలా కరెక్ట్. కృష్ణమూర్తి గారు ఏమి చెప్పారు అంటే చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇంకా అంటే ఈ టైం తీసుకొని బలహీనత మనకు ఉండబట్టే కదా అసలు కూడా చేస్తున్నారు. అది బలహీనతని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు.
ఇంట్లో వాళ్ళకి అవ్వాల్సిన టైంలో కృష్ణమాచారి గారి దగ్గర మందు కోసం వస్తే మీ దగ్గర మందు పనిచేస్తుందంటే లేదు మీకు పని చేయాల్సిన టైం వచ్చింది, మీరు ఆ రోగం నుంచి విముక్తి అవ్వాల్సిన అప్పుడే అది పనిచేస్తుంది అన్నారు అనేవారు. ఎందుకంటే ఆ టైం వచ్చేసరికి మనకి లోపల ఇవన్నీ చేసేసరికి ఇంటివన్నీ వచ్చేసింది అనుకుంటారు. ఆ టైం మెయిన్ వాళ్ళకి ఆ కర్మ టైం వచ్చేసలో వాళ్ళు బాధైపోతారు. అప్పుడు ఏం చేసినా కానీ ఆ ధైర్యం ఉండాలి. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారు? నమస్తే మేడం గారు. నమస్తే. ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలన్నీ కూడా యథార్థంగా అన్ని కూడా జరుగుతున్న విషయాలే మొత్తం అన్ని కూడా చూపిస్తున్నారండి ఆయన. ఇప్పుడు ఈ పాద పూజలని ఇవన్నీ కూడా మేము చాలా స్వామీజీల దగ్గర కూడా చూసాం. ఇవన్నీ కూడా ఒక పాద పూజ చేస్తే ₹1,00,000, ఇంకో దగ్గరికి వెళ్తే 2 లక్షలు, ఇలా స్వయంగా మేము మా కళ్ళతో మేము చూసిందండి ఇదంతా కూడా. ఇంత అంటే ఈ జనాలు కూడా ఏంటి, మీరు ఆయా సంస్థల్లో ఉన్నారు కనుక వాళ్ళు ఆయన పనిచేస్తారు కనుక మీకు అన్ని యథార్థాలు తెలుసు. అంటే కళ్ళతో చూసారు, మిగతా వాళ్ళకి ఏం అనుకోరు. అవునండి. ఇక్కడ 10 లక్షలు వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళకి 10 కోట్లు వచ్చేస్తాయి. మరి 10 లక్షలు పెట్టుబడి డబ్బులు ఉన్నాయి కదా పెట్టేస్తారు. పెట్టుబడి మళ్ళీ ప్రజల నుంచే, లాభం మాత్రం వ్యాపారం అయిపోయింది అన్ని చోట్ల. మనమేమో మనకి ఎంత వచ్చేస్తుందో అని ఒక టెంటేషన్, మనకే వస్తుంది అంటే అలా ఆ టెంటేషన్ వెళ్తాం. అదే అప్పుడు నాకు అనిపించేదండి, ఇంత ఇలాంటి స్వామీజీలకి లక్షలు ఇచ్చేస్తున్నారు ఏమీ కాకుండాను. ఎంత అంటే మనం పొద్దున్నుంచి లేచి రాత్రులుగా పడుకునేంత వరకు కూడా మనకి ఇంత శక్తినిచ్చి అంతా చేసినటువంటి ఆ పరమాత్మకి అసలు ఏమీ ఇవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఇంత లక్షలు ఇస్తున్నారా అనేసి నా మనసులో అప్పుడు అనిపించేదండి. అసలు ఇంత అంటే అవివేకంతో ఎంత అజ్ఞానంలో ఉన్నాము అనేసి అప్పుడు నేను గ్రహించానండి. అయ్యో ఎంత ఇదిగా ఉంటున్నాము, రోజు పొద్దున్నే మనం లేచి ఇంత మనకి రోజు పొద్దున్నే వెలిగించిన సూర్య భగవానికి ఎవరు కూడా ఒక నమస్కారం కూడా చేయట్లేదే, అలాంటిది ఇంతింత అవివేకంతో ఇంతింత లక్షలన్నీ కూడా దారపోసేసి వాళ్ళకి వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలా డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఏమీ చేయట్లేదని చెప్పేసి అప్పుడు చాలా బాధ వేసిందండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా అంతే కదా, యథార్థాలన్నీ కూడా చెప్తున్నారనే విషయం బాగా అర్థమవుతుందండి. నేను అక్కడ వర్మ గారు అని ఉన్నారు డాక్టర్ గారు, అక్కడ అతను కోటేశ్వరరావు గారిని పిలిస్తే నాకు డబ్బులు ఇవ్వక్కర్లే కానీ 200 మంది వస్తారు, విఐపి ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా అలా పరిపూర్ణానంద గారు 36,000 అంతే అడిగారు. అప్పుడు ఆయన వచ్చి మీరు మాకు ఉపన్యాసం అంటారు. నేను అన్నాను నన్ను తీసుకున్నా ఇంటి మీద విడిపెట్టి చేయాలి, అది మాత్రం చేయాలి అన్నారు. తప్పకుండా అన్నారు, ఎందుకంటే నాకు కంటికి బాగోలేదు కదా. అయితే ఇప్పుడు అక్కడికి ఒక ఆయన వచ్చాడు, జిఆర్ స్వామి శిష్యుడు. ఆయన నేను చెప్పే విషయాలకి ఓహో నువ్వు చాలా పరిపక్వమైన విషయాలు చెప్పా అని నెచ్చుకుని తనకున్న చాలు నాకు తెలిసేది. వేసిన తర్వాత ఆయన పాపం అక్కడికి అందరినీ డబ్బులు అడగడానికి వచ్చాడు కాబోలు అనుకుని, అంటే నేనేమో ఉపన్యాసానంతరం ఆయన నాతో మాట్లాడితే ₹100 చేయట్లేదు. అదేంటి నువ్వు చాలా పెద్ద మనిషి కదా, నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను, ₹100 పెడతావా అన్నారు. అంటే ఆయన పెద్ద మనిషి అని, అయితే నేను ఇంటికి వస్తాను 5,000 ఇస్తావా అని అడిగాడు. నేనేమో అలా అందరినీ అడుగు నీ దగ్గర లేకపోతే అన్నా. నేను అలా చెయ్యను, అయితే నేను పెద్ద మనిషిని మాత్రం కాను, మీరు తప్పుగా అనుకున్నారు, మీరు నాకు అలా అనుకుని కానీ నేను కాల్ వేసారేమో అంటే, అయితే నాకు కాల్ నాకు ఇచ్చేసాను. నిజంగా జరిగింది. ఆయనకి పెద్ద మనిషి అంటే ₹100 కాదు, వేలల్లో ఇస్తే పెద్ద మనిషి అన్నాడు. వెంటనే కాల్ తీసేస్తున్నారు. అంటే ఎంత సివియర్ గా వాళ్ళు డబ్బుల విషయంలో ఉన్నారు చూసారు కదా. అవునండి, అవును.
ఆ డబ్బులకి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప మిగతా విషయాలు ఏవి కూడా తెలుసుకోకుండా అజ్ఞానంలోనే ఉండిపోతున్నారండి. దానివల్ల చాలు వేసి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకుందాం అనుకున్నాడు ఆయన. ఆ, ఉమ్, చాలా చాలా అదే బాగుంది ఈ విషయం. ఉమ్, నేను అలా ఎవరిని అడగనని చెప్తాను. ఇంటికి వచ్చినా నేను అలా అడగను. నేను మామూలు ఒక ఆ, టీచర్ని, పెద్ద మనిషిని కానని చెప్తాను. ఆయన దృష్టిలో ఉన్న పెద్ద మనిషిని కానని చెప్తాను. ఉమ్, అదేండి. అదే ఇవన్నీ కూడా ఇవాళ వింటూ ఉంటే అన్ని యథార్థాలు అన్ని కూడా ఇలా చూపిస్తున్నా ఇంకా కొంతమంది ఇందులోనే ఇలాగా ఉండిపోతున్నారు అని చెప్పేసి విషయం బాగా అర్థమైందండి. హలో. చెప్పండి. ఆ, తర్వాత ఈ ధ్యానాలు మెడిటేషన్లు అవి చేయడంతో ఏంటంటే అక్కర్లేని విషయాలన్నీ కూడా బుర్రలో పెట్టి ధ్యానం అది కూడా చేసినా కూడా వేస్టే. అసలైనటువంటి దాన్ని పొందకుండా చేసింది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అన్నట్టుగా అవుతోందండి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో అప్పుడే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కానీ అది తెలుసుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ బుర్రలో అన్ని విషయాలు కూడా పెట్టుకుని నిస్వార్థం లేకుండా చేసేది ఎప్పటికైనా జ్ఞానాన్ని అనేటువంటిది ఇస్తుందన్న విషయం కూడా బాగా అర్థమవుతుందండి. ధ్యానాలు చెయ్యాలి, స్వార్థం లేకుండా ఉండి ఎవరికైనా సహాయం చేసేటట్టు ఉండాలి తప్ప ఏది ఎప్పుడో మనలో మన అహంకారాలు అవి కూడా పెట్టించుకుని మోహాలు పెంచేసుకుని బంధాలతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చేసినా కూడా అదంతా కూడా శ్రమ వేస్ట్ అవడమే తప్ప ఏమీ కాదనే విషయం బాగా అర్థమవుతుందండి. ఇప్పటికైనా అందరం కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా మెలకువలు తెచ్చుకుని జ్ఞానంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అనే విషయాన్ని బాగా చూపించారండి ఆయన. దాన్ని మా అందరికీ కూడా మీరు ఇంత వివరంగా ప్రతిరోజు కూడా అంత బాగా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. మేమందరం కూడా నిరంతరం కూడా ఇదే విషయాన్ని ప్రతిరోజు ఏ పని చేస్తున్నా అంటే ఆలోచనలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలనేటువంటిది రావాలి. అది చాలా మట్టుకి చేస్తున్నామండి. ఈ గత జ్ఞాపకాలు ఇవన్నీ ఎంత వద్దనుకున్నా అలా వస్తూనే ఉంటున్నాయి. కానీ మళ్ళీ చెప్తున్న విషయాలన్నింటినీ కూడా గుర్తించుకుని ఇప్పుడు విన్నది ఏంటి అని చెప్పి మళ్ళా దాన్ని మళ్ళీ తొలగించుకుంటూ ఉండడం, ఇలాగా ఆలోచనలు అన్నీ కూడా వస్తున్నాయండి. దాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి అలా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఎప్పుడు భగవంతుడి కృప మా మీద ఉండి మీలాంటి వాళ్ళు ఆశీర్వాదాలు అన్నీ కూడా ఉంటే మేమందరం కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించి భగవంతుడిని చేరుకోగలనే విషయం బాగా అర్థమవుతుందండి. ఆశీర్వాదానికి కూడా డబ్బులు అక్కడ కదా. ఆశీర్వాదం అనేది కట్టుకోవడానికి డబ్బులు, ఒకసారి పేరు ఉత్తడించడానికి ఇలా వ్యాపారం. మన పేరు ఉత్తరించేస్తే మన లిస్ట్ వెళ్ళిపోయింది భగవంతుడి దగ్గరికి మనం అనుకుంటాం. ఆయన ఉత్తరించకపోతే ఆయన ఉత్తరించేస్తే అయిపోయింది. మనం ప్రార్థన చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అలాంటి భావాలు మనకు ఉంటుంది. నమస్తే అండి. బాగా మాట్లాడారు. ఇంకెవరు మాట్లాడతారు? నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఈరోజు టాపిక్ చాలా బాగుందమ్మా. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చాయి. స్వామీజీలు గట్టిగా మాట్లాడాలి. స్వామీజీలు ఆశ్రమాలు దాంట్లో ప్రాపకం కోసం చాలా మంది చేస్తూ ఉంటారు. ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. కళ్ళమటి నీళ్ళు వచ్చేసాయి. 10-12 సంవత్సరాలు బట్టి ఎందుకనో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చాలా దర్శనం అయిన తర్వాత కళ్ళమటి నీళ్ళు వచ్చేసి అని చాలా అద్భుతమైన ఫీలింగ్ వచ్చిందని చెప్తే, విగ్రహంలోనే మీరు దేవుని చూస్తున్నారు అని మీరంటే నాకు ఆ మాట నచ్చలేదు. అప్పుడు కొత్తగా వస్తుండేదాన్ని మీ దగ్గరికి నేను. విగ్రహంలోనే దేవుడిని, అక్కడ దేవుడా అని. అప్పుడు నాకు అర్థం కాలేదు. అదే టాపిక్ ఈరోజు ఇక్కడ వచ్చేటప్పటికి
అర్థమైంది అనమాట. ఇంతకుముందు మీరు చెప్పిన మాటలు దాని తాలూకా ప్రభావం అంతా అలా గుర్తొస్తూ వచ్చింది. ఓహో. అలా అన్నానా? నాకు జ్ఞాపకం లేదు. అదే ఆ కళ్యాణ మండపంలో. విగ్రహంలోనే ఉన్నాడా దేవుడు? అంత దూరం వెళ్ళి చూస్తేనే దేవుడా? అలాగే భోజనం చేయకుండా గుడికి వెళ్ళాలి అని చాలా మంది అది ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. మీకు కూడా ఒకసారి అయింది అని చెప్పారు. ఎవరో భోజనం చేయకుండా గ్రూప్గా వెళ్తే వాళ్ళందరికీ ఆకలి మీకు అది తెలిసింది. ఎందుకు చేస్తారో ఇవన్నీను అని. లోపల మార్పు లేని ఎన్ని నదుల్లో మునిగినా ఉపయోగం ఉండదు. ఈ పూజలు వీటి వల్ల బయట కర్మలే తప్ప ఇన్నర్గా మార్పు రాకపోతే చాలా అనవసరం ఇవన్నీ. అలాగే ఈ ఆశ్రమాల్లో వాటిల్లో మనసుని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో కొద్దిగా చెప్తారు వాళ్ళకి. అతనికి ఏదో చాలా తెలుసు అనుకుని అక్కడికి వెళితేనే పుణ్యం అని వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు అడగడం చందాలు, ఆశ్రమాలేమో డెవలప్ చేసుకోవడం. నా ఫ్రెండ్ ఉంది, బాగా డబ్బుని వాళ్ళు అనమాట. బంగారం వ్యాపారం మిల్స్ అవి ఉన్నాయి. నిలువు దోపిడీ అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు జీవరాశ్రమం కదా మొత్తం బంగారం ఇచ్చింది ఎన్నో తులాలు. వాళ్ళ హస్బెండ్ అడిగితే లాకర్లో ఉన్నాయని చెప్పి చేసి నాకు ఫోన్ చేసింది. వసంత మా ఆయన గారికి ఫోన్ చేస్తే నేనేమో మీ ఇంట్లో ఉన్నానని చెప్పు, బయలుదేరిపోయానని చెప్పు అని అలా ఒక 3-4 గంటలు చెప్తూ వచ్చింది. ఏంటిది ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది, తీరా ఆయన నాకు చేయలేదు. ఏం చేసిందంటే ఆశ్రమంకి వెళ్ళి బంగారం ఇచ్చేసిందట. ఇలా అది పుణ్యం కోసం వీళ్ళు చేసే పనులేమో ఇలా ఉంటున్నాయి. ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఈరోజు ఇది క్లాస్ అవుతూ ఉంటాయి. చాలా మంచి టాపిక్ అమ్మా. ఇలాంటివి తెలుసుకుంటే ఇంక ఇలాంటి అట్రాక్షన్స్ పుణ్యం కోసం ప్రాకులాడాలి ఇవన్నీ అవసరం లేదు. అన్నమాచార కీర్తనలో ఒక మాట ఉంటుంది, భారపు పగ్గాలు పాప పుణ్యములని. చేసిన ఏంటి, బంగారంతో చేసిన సంఖ్యలు అయితే ఏంటి, పుణ్యమైనా పాపమైనా బంధమే అని వింటుంటాము. అవన్నీ గుర్తొస్తాను. చెప్పండి. సాహిత్యం. భారపు పగ్గాలు పాప పుణ్యములు వదలవు నీవవి నువ్వు వదలక, అంటే నువ్వే వదలాలి. పాపం మీద పుణ్యం మీద ఆ తాపత్రయం. పుణ్యం కోసం బాగా చెప్పట్లేదు. అదేదో బాగా చెప్పారు. అంటే మనం అంటే మాకేంటంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు వేలు మా నాన్నగారు ఉండేవారు కనుక మాకు అది చిన్నప్పటి నుంచి అలాంటిది. అంటే అయ్యో మా అమ్మగారు అమ్మమ్మ గారు ఏ తప్పు అన్నట్టుగా మా లంపలు వాయించుకుంటుంది. ఇది గమనిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన ఏది పండగ రోజు వచ్చి ఒక పిండి వంటలు అంటే నూనె వంటలు కదా, ఒంటికి మంచి కావాలి ప్రేమించేవారు కాదు. అలా అంటే అంటే కావాలంటే పళ్ళు కూరలు ఎక్కువ తెచ్చుకోవాలి. పెంచడం అంటే డిఫరెంట్ అన్నమాట. అది అంటే పుణ్యం పాయింట్ ఏమీ లేదు. తీసి అమావాస్య పుణ్యం నాడు ఎక్కడికి ఆగ్రా నుంచి విజయనగరం రావాలంటే వెస్ట్ బెంగాల్ నుంచి ముహూర్తం అలా పెట్టేవారు. అంటే చూపించేవారు అలా చేస్తే ఏం జరుగుతుందని, ఏం జరగదని. సదానంద గారు కూడా ఇదే అన్నారు. మనకి పండుగ వాటి ఎవరు తత్వ విధానంద గారా? అవునండి. బలం ఉండే వినిపించడం లేదు వసంత్ గారు, అందరికీ వినిపించడం లేదు. ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది నాకు, వెనకాలకి వచ్చేసా వినిపిస్తుంది. ఉంటానమ్మా. అసలు వినిపించట్లేదమ్మా, నిజంగానే మీ మాట క్లారిటీ లేదు. అంటే చెప్తున్నారు మంచి విషయం, తత్వ విధానంద గారు ఏమన్నారు అనేది వినబడలే. ఆయన చేసేవి ఏంటంటే పులిహోర, చక్కెర పొంగలి. వాటి వల్ల ఏం బలం వస్తుంది, బలమైనవి తినాలి కానీ ఏమిటో ఈ ప్రసాదాలు వీటి ఇటు వెనకాల సీరి అని అన్నారు ఒకసారి అతను. తత్వ విధానంద గారు కూడా కృష్ణమూర్తి గారు లాగే ఉంటారు. అంటే అన్ని చదివి అన్ని శాస్త్రాలు తెలిసి, ఎందుకంటే మూర్ఖత్వాలు లేకుండా ఉంటారు. మా హైదరాబాద్ లో అమావాస్య రోజు బజార్లు సెలవు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన. కారణం ఏమిటో
ఓహో. నువ్వు చూసుకోవాలి, తిరిగి చూసుకుని బజార్ వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇలా తయారవుతున్నారు. తత్వ విధానంద గారు కూడా ఇవన్నీ ఎవరు పెట్టేది మరి ఈ పూజలు ఇవన్నీ కూడా అంటే ఎవరో మధ్యలో అదే బెనిఫిట్ కోసం పెట్టారు. ఆయన కూడా ఇలాగే ఖండిస్తారు. ఆయన అలా ఖండిస్తూ ఉంటే పీఠాధిపతులు వచ్చేసారు, వాళ్ళకి బెనిఫిట్లు పోతాయి కదా, మీరు ఇలా చేయడం రైతా అని వాళ్ళ మార్గాలు ఖండించారు. డబ్బు లేకపోతే ఒక పీఠాధిపతి ఉండడు, డబ్బుతో కొనుక్కోవాలని. కొందరు ఎక్కువ కాస్ట్లీ వాళ్ళు, కొందరు తక్కువ కాస్ట్లీ వాళ్ళు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? జనానికి ఈ బలహీనత ఉంది కనుక కదా ఎంతమంది వెళ్తున్నారు. ఆ జనానికే లేకపోతే వాళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి? అందుకే ఆయన అన్నారు, పిల్లలు దగ్గర నుంచి టీచర్లు కూడా అలాంటి వాళ్ళు ఉంటే కదా చేయగలం అని. చాలా నిజంగా సమాధులు అయిపోయాయని అందరిలో ఆ పాయింట్ అదే. అలాగే మన మతం అనేది పూర్తి డీజనరేట్ అయిపోయింది. అదే తత్వ విధానంద గారు కూడా చెప్తూ ఉంటారు. ఇంకెవరిగా మాట్లాడతారా? ఇవాళ శాంతి గారు మాట్లాడలేదు, అనురాధ గారు మాట్లాడలేదు. నమస్తే అమ్మా. అదే అందరూ చెప్పింది చాలా బాగుంది, చక్కగా అర్థమైంది వాళ్ళ కృష్ణమూర్తి గారి తత్వం. ఈ భక్తి మార్గాలు గాని, ఈ పుణ్యక్షేత్రాలు, ఈ విద్యా వ్యవస్థ ఏది తీసుకున్నా కూడా కేవలం ఒక ధనం కోసమే పరుగులెత్తుతూ ఉన్నారు. అంటే దాని ఆ మోటివేషన్ ఏంటి, కేవలం ధనార్జన కోసమే ఈ సిస్టమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఇంత ఇలా ఉంది, ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాము అని చెప్పేసి అదే ఆలోచిస్తూ ఉన్నానమ్మా. కృష్ణమూర్తి గారు ఇంత మంచి తత్వాన్ని మనకి అందిస్తూ ఉన్నారు, అది చాలా బాగుందమ్మా. అందుకే ఎక్కువగా ఈ పరుగులెత్తటాలు ఇవన్నీ లేకుండా మనం నిజమైన ఆ జ్ఞానాన్ని ఇక్కడ మేము ఇంట్లో కూర్చొని చక్కగా తెలుసుకుంటున్నాము. అది చాలా ఆనందంగా ఉందమ్మా. మంచి విషయాలు మాకు అందజేస్తా ఉన్నారు, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఇందాక మన అనురాధ గారు మండపాక గారు, మన ఆంజనేయ ప్రభ గారు చెప్పినట్టుగా ఆ ఏంటంటే ఇవన్నీ కూడా చూసి ప్రతిరోజు మేము ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు, కృష్ణమూర్తి గారి తత్వం విన్న తర్వాత ఈ జరిగే ప్రతి రోజు మేము చేసే ప్రతి పనిలో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. అది ఎంత బాగుందంటే ఏ పని చేస్తున్నా అవును కదా అలా మనం ఆలోచించకూడదు అని చెప్పేసి ప్రతి నిమిషం ఈ చెప్పేవన్నీ కూడా గుర్తొస్తున్నాయమ్మా. అదొకటి నాకు చాలా మార్పు అనిపించింది ఈ కృష్ణమూర్తి గారి తత్వంలో. అంటే దేన్ని కూడా మనము అదేంటి తీసుకోకూడదు, ఈ కోపాలు తాపాలు ఇవన్నీ తగ్గించుకోవాలి, అసలైన ప్రేమ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి నిమిషం మాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇది చాలా బాగుందమ్మా. ఈ తత్వం తెలుసుకోవటం వల్ల మా మనసులు ఇంకొక మార్గంలోకి వెళ్తున్నాయి. నిజమైన జ్ఞానం ఇప్పుడు నిజంగా వస్తుంది అని నాకు అనిపించిందమ్మా. అది చాలా బాగుందమ్మా, మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంత మంచి విషయాలు మాకు మీరు చక్కగా, అసలు మామూలుగా అయితే ఫస్ట్ కృష్ణమూర్తి గారి తత్వం మీరు చెప్తున్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. అది ఎప్పుడైతే దానిలో ఉన్న మీరు విశదీకరించి ఎప్పుడైనా అర్థమయ్యేలాగా చెప్పారో అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అది ఈ నేను కానించి ప్రతి విషయము అసలు కంటెంట్ లేకుండా మనసును పెట్టుకోవటము, ఈ ఆలోచనలు ఇవన్నీ తీసేసి అసలైన తత్వంలోకి వెళ్ళాలి అని చెప్పేసి
మీరు చెప్పడం అంటే ప్రతి విషయాన్ని ఇప్పుడు మేము గమనిస్తూ ఉంటే అవును కదా, మనం ఇది ఆలోచించేది తప్పు కదా అని చెప్పేసి మనకు వెంటనే ఆ ఆలోచన వచ్చేస్తుంది. అలా అన్నమాట. చాలా బాగుందమ్మా, మంచి విషయాలు చెప్తున్నారు, చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. ఏదైనా టైం ఉంటే ఈ తత్వ విధానంద గారు అన్న ఆయన అన్ని శాస్త్రాలు, ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏమి చదవాలి, అన్ని శాస్త్రాలు చదివి ఎలా వాటి మీద ఆయన థీసిస్ లాంటివి కూడా రాశారు అంతలాగా. అలాంటి ఆయన ఎలా చెప్తున్నారు అన్నది చూడండి. అంటే ఒకవైపు అవి ఉపనిషత్తులు చెప్తూ అందులో ఎంత జ్ఞానవంతంగా చెప్తారు. అతను కూడా మంచి సైంటిస్ట్ అనమాట. కెమిస్ట్రీ పిహెచ్డి చేసి ఆయన సన్యాసం తీసుకున్నారు. ఒక సన్యాసి అయి ఉండి సకల శాస్త్రాలు చదివి ఆయన చెప్పేయడం అనేది వేరు. ఆయన కూడా ఇలాంటివన్నీ అసలు అంటూ చాలా అంటే అలాగా చెప్తూ ఉంటారు. నేను అంటే భగవంతుడు ఉన్నాడు అనుకోవడం హత్య చేసిన లెక్క అన్నారు. అంటే అంతలాగనమాట, తనలో లేననుకోవడం అలాంటివి. అవునమ్మా, చాలా నేను చదువుతానమ్మా, అది తెలుసుకుంటాను. ఓకే అమ్మా. అలాగే మామూలుగా అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను వినే వాటిల్లో గరికపాటి గారు చెప్పే వింటూ ఉంటానమ్మా. ఆయన చాలా చక్కగా విశ్లేషించి ప్రతి విషయాన్ని చక్కగా చెప్తూ ఉంటారు. అవి ఎక్కువ వింటున్నాను ఈ మధ్య. అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆయన వస్తూ ఉంటుంది. అవి కూడా చాలా మంచి విషయాలు, అయినా కరెక్ట్ గా చెప్పినట్టు అనిపిస్తుంది అమ్మా. బాగుంటుంది. ప్రతి విషయాన్ని విశదీకరించి ఎందుకు వచ్చాయి ఈ ఆచారాలు, ప్రతి ఒక పని వెనుక ఏంటి, అసలు పరమార్థం ఏంటి అనేది చక్కగా చెప్తా ఉంటారు ఆయన. అవి బాగా నచ్చుతుంటాయి. అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ తత్వానంద గారి కూడా నేను తెలుసుకుంటానమ్మా. చాలా తత్వానంద కాదు, తత్వ విధానంద. ఓకే అమ్మా. తత్వ విధానంద. ఓకే అమ్మా, తప్పకుండా అమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు, సంతోషం అమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, అయితే రేపటి నుంచి కొత్త టాపిక్ మొదలెడతాం. ధ్యానం, మెడిటేషన్, ఇవన్నీ ఆయన ఏం చెప్పారు మనం చూస్తాం. అంటే కాన్వర్జేషన్ LNW ఆండర్సన్ కి కృష్ణమూర్తి గారికి మధ్యలో ఉన్న సంభాషణ. అక్కడ ఈయన ప్రశ్నలు అడగడం కాదు, ఈయన సైకియాట్రిస్టు, సైకాలజిస్టు, ఈయన ప్రొఫెసర్. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం. నమస్తే అమ్మా.